ఇంకోటి టేస్ట్ గూడా మంచి టేస్ట్ ఉంటది. ఇప్పుడు టాబ్లెట్స్ ఎట్లా అంటే కొన్ని చేదుగుంటాయి గదా! కొంతమంది చేదుగున్న దానికే ఏసుకోరనమాట. కొంతమంది వాటర్‌లో కలుపుకుంట్రు. సో, అది అందరూ ఇష్టపడరు టాబ్లెట్స్, టానిక్స్ ఇవన్నీ. సో, ఇదేంటి అంటే ఈజీ వేలో మంచి టేస్ట్ ఉంటది. టేస్ట్ అనేది ఎట్లుంటదంటే స్వీట్‌గానే ఉంటది. కొన్ని అయితే అసలు టేస్ట్ అనిపివ్వదు. మనం కొట్టుకున్నట్టు గూడా ఉండదనమాట. జస్ట్ మంచిగుంటదనమాట. అందరికి నచ్చే విధంలో ఈ ప్రొడక్ట్‌ని తయారు జేషిర్రు. టేస్ట్ గూడా మంచిగానే ఉంటది. సో, ప్రెజెంట్ అయితే నేను విటమిన్ డి సబ్లింగల్ స్ప్రే యూజ్ జేస్తున్నా. విటమిన్ డి అయితే టేస్ట్ అనేది స్వీట్‌గా ఉంటది. అదైతే నాకు మంచిగా అనిపిచ్చింది. అదొక్కటి నేను యూజ్ జేస్తున్నా. ఇంకా వేరేవి గూడా యూజ్ జేయాలి. ఫస్ట్ విటమిన్ బి12 సబ్లింగల్ స్ప్రే గురించి మాట్లాడదాం. సో, ఈ విటమిన్ బి12 సబ్లింగల్ స్ప్రే దేనికి పనిచేస్తది అంటే, మన నర్వ్స్ హెల్త్ అంటే నర్వ్స్ అనేవి ఇన్ కేస్ నర్వ్స్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా గానీ, నర్వ్స్ అనేవి మంచిగా ఎక్కువ రోజులు ఏమంటారు? నర్వ్స్‌ని కండిషన్‌ని మంచిగా చేస్తది. ఇంప్రూవ్‌మెంట్ చేస్తది సబ్లింగల్ స్ప్రే. ఇంకా బ్లడ్ గూడా రెడ్ బ్లడ్ సెల్స్‌ని అంటే ఆర్‌బీసీ సెల్స్‌ని గూడా బ్లడ్‌ని ఎక్కువ ఫార్మ్ గాడానికి హెల్ప్ చేస్తది. ఇంకోటేంది అంటే ఈ ఈ స్ప్రే యూజ్ జేయడం వల్ల గూడా ఎనర్జీనిస్తది. అంటే ఎనర్జీ రావాలి అంటే మనం తీసుకునే ఫుడ్ అనేది డిజాల్వ్ అయ్యి బ్లడ్‌లో కలిసి అది ఎనర్జీనివ్వాలి. సో, ఇదేంది అంటే హ్మ్, తీసుకున్న ఫుడ్‌ని జల్దీ డిజాల్వ్ అయ్యి బ్లడ్‌లో కలిసి ఎనర్జీ రూపంలో ఫాస్ట్‌గా అబ్జార్బ్ జేసుకుంటది. అంటే మన ఫుడ్‌ని డిజాల్వ్ ఫాస్ట్‌గా అబ్జార్బ్ చేయడానికి హెల్ప్ అయితదనమాట ఈ సబ్లింగల్ స్ప్రే. సో, మనం తీసుకునే ఫుడ్ అనేది ఫాస్ట్‌గా అబ్జార్బ్ అయితేనే ఎనర్జీ రూపంలో మన బాడీకి ఎనర్జీగా ఇస్తది. సో, ఇది అబ్జార్బ్ గావడానికి హెల్ప్ చేస్తది. సో, దీని ఎంఆర్‌పీ ఏమో 625 డిస్కౌంట్ ప్రైస్ ఏమో రూ. 540 పీవీ ఏమో 18 పీవీ అనమాట. సో, ఎవ్రీ డే ఒక స్ప్రే కొట్టుకోవాలి. సో, నెక్స్ట్ అబ్జర్వేట్ మల్టీవిటమిన్. సో, ఈ మల్టీవిటమిన్ స్ప్రే ఏం చేస్తది అంటే, ఓవరాల్‌గా మన హెల్త్‌ని మంచిగా చేస్తది. నెక్స్ట్ మన గ్రో అవ్వడానికి మన బాడీని ఏమంటారు మంచి ఇంప్రూవ్‌మెంట్ చూపిస్తదనమాట. నెక్స్ట్ ఎనర్జీని గూడా పెంచుతది. సో, దీని ఎంఆర్‌పీ 625 డిస్కౌంట్ ప్రైస్ ఏమో రూ. 540 పీవీ ఏమో 18 పీవీ వస్తది. ఇది మాత్రం 3 స్ప్రేస్ ఎవ్రీ డే కొట్టుకోవాలి. ఇంకోటేందంటే, ఈ స్ప్రేస్ ఎప్పుడు కొట్టుకోవాలి అని అంటే, ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. కాకపోతే మార్నింగ్ తినక ముందుకు
ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ బిఫోర్ కొట్టుకోవాలనమాట. కొట్టుకున్నాక గూడా ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఏం తినొద్దు. సో, ఎవ్రీ డే ఒక మార్నింగ్ బిఫోర్ బ్రష్ చేసిన ఎంబటే ఒక స్ప్రే కొట్టుకొని, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం వాటర్ అయినా ఇంకేదన్నా తినొచ్చు. తినక ముందుకు ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ కొట్టుకుంటే బెటర్. సో, ఎవ్రీ డే 3 స్ప్రేస్ కొట్టుకోవాలి మల్టీవిటమిన్. నెక్స్ట్ అబ్జర్వ్ ఇట్ విటమిన్ సి. విటమిన్ సి దేనికి హెల్ప్ అయితది అంటే సో సెల్ డ్యామేజ్ అంటే మీకు ఎగ్జాంపుల్‌గా అర్థమయ్యే విధంలో ఎట్లా చెప్పాలి అంటే, ఇప్పుడు మన ఫేస్ మీద నార్మల్‌గా పింపుల్స్ అయితూ ఉంటాయి గదా! సో, అక్కడ మన ఫేస్ అనేది డ్యామేజ్ అయింది సెల్. లోపల ఏదో సెల్ డ్యామేజ్ అయితేనే అది మొత్తం ఏమంటారు పింపుల్స్ రూపంలో మనకు బయట కనబడతది. సో, ఈ పింపుల్స్‌కి విటమిన్ సి అనేది చాలా హెల్ప్ అయితది. పింపుల్స్‌కి కాకుండా ఉండడానికి. పింపుల్స్ అనే గాదు, ఇంకేదన్నా గూడా ఏమన్నా కట్ అయినా గూడా అక్కడ మనకి మచ్చలాగా పడిపోతది గదా! బ్లడ్ ఒచ్చి కొన్ని రోజుల తర్వాత మచ్చలాగా పడిపోతది. సో, ఆ స్కిన్ అనేది ఇంప్రూవ్ చేస్తది. ఏమన్నా సెల్ డ్యామేజ్ మన బాడీలో ఎక్కడ సెల్ డ్యామేజ్ అయినా దాన్ని ఆహ్, ఈజీగా రికవరీ చేస్తదనమాట తొందరగా. దానికి హెల్ప్ అయితది విటమిన్ సి. సో, నెక్స్ట్ ఇమ్యూనిటీని గూడా పెంచుతది. ఈ విటమిన్ సి మనకు తెలిసిందే రోగనిరోధక శక్తిని పెంచుతది. ఏ మన బాడీలో ఇంకేదన్నా వచ్చినా గానీ దాన్ని తొందరగా రికవరీ చేస్తది. నెక్స్ట్ ఇది ఇంకా హెల్ప్ దేనికైతది అంటే బోన్స్‌కి ఏమంటారు కార్టిలేజ్ అన్నా, బోన్స్ అన్నా ఒకటే. సో, బ్లడ్ వెసల్స్‌ని ఎక్కువ ఇంప్రూవ్ చేస్తది. ఇంకోటేంది అంటే ఆల్ ఓవర్‌గా ఆల్ ఓవర్‌గా మన బాడీని ఎక్కువ రోగనిరోధక శక్తిని పెంచుతది. మన స్కిన్‌ని గూడా మంచిగా ఏమంటారు హెల్తీ స్కిన్ ఇస్తదనమాట. నెక్స్ట్ విటమిన్ సి అనేది ఎంఆర్‌పీ ఏమో 560, డిస్కౌంట్ ప్రైస్ ఏమో 480, పీవీ ఏమో 16. ఈ విటమిన్ సి గూడా 3 స్ప్రేస్ పర్ డే. ఎవ్రీ డే మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, నైట్ తినక ముందుకు 3 స్ప్రేలు కొట్టుకుంటే విటమిన్ సి మన బాడీకి అందజేస్తది. నెక్స్ట్ మాత్రం ఎటువంటి ఏ ఫుడ్‌లో దొరకదు మనకు. ఓన్లీ సన్‌లైట్ త్రూనే వస్తదనమాట. సన్‌లైట్ త్రూనే మనకి విటమిన్ డి దొరుకుతది. సో, ప్రతిరోజు మనం ఎండకి కూర్చొని అది గూడా సన్‌లైట్ నుంచి వస్తది అంటే ఒక 12:30కి, 11కి ఎండ ముందు కూర్చుంటే విటమిన్ డి అనేది దొరకదు. ఓన్లీ 7-8, 8 బిలోనే 8 వరకు వచ్చే ఎండలో మనం కూర్చుంటే మనకి విటమిన్ డి అనేది కంప్లీట్‌గా దొరుకుతుంది. తర్వాత 10కి, 11కి విటమిన్ డి వస్తదని కూర్చుంటే నల్లగా అయిపోతాం. విటమిన్ డి రాదు. 8 లోపే కూర్చోవాలనమాట. 6-7, 7-8 ఇగ అంతే. అంతకు మించి దాటితే విటమిన్ డి అనేది దొరకదు. సో, ప్రతి ఒక్కరు గూడా అందరికి అంత టైం ఉండదు. ఎవరి పనులు అందరికీ మొత్తం బిజీ. సో, ఎవ్వరం గూడా కూర్చొని అంత టైం అనేది ఎవరికీ లేదు. సో, మరి దానికి మనకి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే, ఈ విటమిన్ డి అనేది 10%లో ఒక 10 మంది ఉంటే 8 మందికి ఈ విటమిన్ డి లోపాలున్నాయన్నమాట. సో, దీనికి ఈ విటమిన్ డి అనేది మనకు సబ్లింగల్ స్ప్రేలో వచ్చింది. సో, అందరికి ఈజీగా మెయిన్‌గా విటమిన్ డి లోపం అందరిలో ఉంటది ఎక్కువగా. సో, ఇది గనక యూజ్ చేస్తే విటమిన్ డి అనేది మన బాడీకి అందజేస్తది. సో, విటమిన్ డి ఏం హెల్ప్ చేస్తది అంటే సేమ్ ఇమ్యూనిటీని పెంచుతది. మన బోన్ హెల్త్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేస్తది.
ఏమన్నా ఇన్‌ఫ్లమేషన్స్ అంటే ఏదైనా దెబ్బ తాకినా గానీ దాన్ని తొందరగా రికవరీ చేస్తదనమాట. సో, హెయిర్ గ్రోత్‌కి గూడా ఈ విటమిన్ డి హెల్ప్ అయితది. సగమే అయిపోయిందిగ. సగమే అయిపోయినాయిగ. మనది నేననేది. సో, దీని ఎంఆర్‌పి రూ. 560 డిస్కౌంట్ ప్రైస్ ఏమో 480 పీవీ ఏమో 16 వస్తది. ఇది 1 స్ప్రే పర్ డే అనమాట. ఒక స్ప్రే కొట్టుకోవాలి. తలకాయ పోతాను నాకైతే. ఉన్నప్పుడు లేనప్పుడు ఒక తిరిగి ఎందుకు చేస్తా నేను టూ మచ్ మాట్లాడుతున్నాను. నిన్నటి నుంచి ఒకటే పదం పట్టుకున్నాను. లోపల మరా సో, నెక్స్ట్ బయోటిన్ సబ్లింగ్వల్ స్ప్రే. ఈ బయోటిన్ సబ్లింగ్వల్ స్ప్రే అనేది దేనికి హెల్ప్ అయితది అంటే, చాలా మందికి హెయిర్ లాస్ అయితూ ఉంటది. పెద్ద ప్రాబ్లము ఈ జనరేషన్‌కి. చాలా అంటే ఆల్‌మోస్ట్ ఒక 90% అందరికి వుమెన్స్ అయినా, మెన్స్ అయినా హెయిర్ లాస్‌తో బాధపడుతున్నారు. సో, ఈ సబ్లింగ్వల్ స్ప్రే మెయిన్‌గా మన హెయిర్ ఎందుకు లాస్ అయితది అంటే, విటమిన్ బయోటిన్ లేకనే మన హెయిర్ అనేది లాస్ అయితది. ఊడిపోతది. సో, ఈ బయోటిన్ సబ్లింగ్వల్ స్ప్రే గనుక మనం ఎవ్రీ డే కొట్టుకుంటే, సో, హెయిర్ అనేది ఊడిపోకుండా ఉంటది. ఫస్ట్ మెయిన్ థింగ్. హెయిర్ లాస్ అవ్వడానికి ఫస్ట్ హెయిర్ అనేది స్టాప్ చేస్తది. లాస్ అయ్యేదాన్ని స్టాప్ చేస్తది. నెక్స్ట్ మన హెయిర్‌ని ఏమంటారు పెరగడానికి ట్రై చేస్తది. సో, ఇది మంచి హెల్ప్ అయితది అందరికి. సో, ఇది హెయిర్ ఆల్‌మోస్ట్ చాలా మంది ఎవ్వరికైనా సరే కొంతమంది నన్నైతే "నీ జుట్టు లాంగ్ హెయిర్ గదా! ఏం యూజ్ చేస్తావు? ఏం యూజ్ చేస్తావు?" అని అంటారు. సో, నేను ఇది గూడా ఇప్పటి నుంచి వాడి నేను గూడా మనం ఫస్ట్ మనం వాడాలి. వాడినంకనే వేరే వాళ్ళకి సజెస్ట్ జేయాలి. సో, ఈ సబ్లింగ్వల్ స్ప్రే గూడా మనం యూజ్ చేస్తే వేరే వాళ్ళకి చెప్పడానికుంటది. ఎవరన్నా అడుగుతారు మనల్ని. అంటే నార్మల్‌గా జుట్టెక్కువున్నోళ్ళనన్నా అడుగుతారు. ఆల్‌మోస్ట్ అందరూ అడుగుతారు. నన్నైతే చూసిన ప్రతి ఒక్కరు అడుగుతారు. "నీ జుట్టుకేం పెడతావు? ఏం పెడతావు?" అని. సో, మన జుట్టు మంచిగుంటే మనల్నే అడుగుతారు. "ఏం పెడతావు?" అని. ఏం పెడతారు అన్నప్పుడు మనం ఇది ప్రమోట్ జేయొచ్చు గదా! సో, ఈ స్ప్రేని మనం ప్రమోట్ జేయొచ్చు. నేనిట్లా సబ్లింగ్వల్ స్ప్రే యూజ్ చేస్తున్నా. ఇది ఇప్పుడు ఇది యూజ్ చేసిన కాడ నుంచి నాకు హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అయితుంది. ఇంకోటి జుట్టు గూడా రాలిపోవట్లేదు అని సజెస్ట్ జేయొచ్చు. సో, అట్లా గూడా మనం ప్రొడక్ట్‌ని ప్రమోట్ జేయొచ్చు. సో, ఫస్ట్ ప్రమోట్ జేయాలి అంటే మనం యూజ్ జేయాలి. యూజ్ జేసి ప్రమోట్ జేయాలి. యూజ్ జేయకుండా ప్రమోట్ జేయొద్దు గాబట్టి అందరం ఈ స్ ఆహ్, మెయిన్‌గా ఈ బయోటిన్ అనే గాదు అన్ని సబ్లింగ్వల్ స్ప్రేస్ యూజ్ జేసి వేరే వాళ్ళకి ప్రమోట్ జేయాలి. సో, నెక్స్ట్ మెలటోనిన్. ఈ మెలటోనిన్ సబ్లింగ్వల్ స్ప్రే దేనికి యూజ్ అయితది అంటే, చాలా మంది ఆల్‌మోస్ట్ ఈ జనరేషన్‌లో అయితే ఎవ్వరికీ నిద్ర అనేది కొంతమందికైతే నిద్ర పట్టదు నైట్ టైమ్‌లో. ఆల్‌మోస్ట్ ఒక 75-80% దాకా ఈ జనరేషన్‌కి నిద్ర అనేది సరిపోవట్లేదు. సరిపోవట్లేదు అంటే మనం పడుకోవట్లేదు. టైమింగ్స్ అనేవి చాలా చేంజ్ అయిపోయినాయి. అందరం ఏ టైంకి పడుకుంటామంటే యాక్చువల్‌గా 9 వరకల్లా పడుకోవాలి. మనిషికి 7 గంటల దాకా స్లీప్ ఉండాలనమాట. నిద్ర ఉండాలి. 7 లాస్ట్ ఇగ. 6 ఫైనల్ ఇగ లాస్ట్. కనీసం ఒక 6 గంటల నిద్రన్న మనిషికుండాలి.
6 గంటలు గాని, 7 గంటల నిద్ర లేకపోతే మనిషికి యాక్టివ్‌గా ఆహ్, ఆ రోజు అనేది నెక్స్ట్ డే యాక్టివ్‌గా ఉండడు. ఏదో నిద్ర మబ్బులోనే ఉంటాడు. ఏమి ఎక్కువ మనం పని చేయలేము. ఆహ్, నీరసంగా ఉంటాము. అంత యాక్టివ్‌గా ఉండము. ఏ పని గూడా అంత ఏమంటారు ఎనర్జిటిక్‌గా మనం జేయమనమాట నిద్ర లేకపోతే. నిద్ర లేకపోతే ఆ రోజంతా మనం ఏమంటారు నీరసంగా ఉంటాం. అంటే ఏ వర్క్ గూడా చేయబుద్ధి అంత ఎనర్జీ ఉండదు. నెక్స్ట్ డిప్రెషన్ ఇంకా ఏది గూడా ఎట్లా అంటే ఒక పేషెంట్ లాగానే ఉంటామనమాట. అట్లుంటది. నిద్ర లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. డయాబెటిక్స్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అటాక్ అయితాయన్నమాట ఫ్యూచర్‌లో. అదే కంటిన్యూ అయిపోతే. సో, ఎవ్రీ డే మనం ప్రతిరోజు ప్రతి మనిషి ఒక 7 గంటలు స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. సో, ఆ 7 గంటలు గూడా ఈ మధ్యలో కాలంలో ఎవరికీ అంత స్లీప్ అనేది కరెక్ట్‌గా ఉంటలేదు. మనం గూడా ఫోన్‌లు జూసుకుంటూ 12, 1 దాకా ఫోన్‌లు జూసుకుంటూ ఆహ్, మళ్ళా 1, 2కి పడుకుంటున్నాం. సో, అది అట్లా కంటిన్యూ అయిపోయింది అందరిది గూడా. ఎవరు జూషినా 12 గంటలు అంతే లాస్ట్. సో, అట్లా గాకుండా 10 ఫైనల్‌గా ఇక 10 వరకే పడుకొని జస్ట్ ఒక 7 గాకపోయినా అట్‌లీస్ట్ 6 అవర్స్ అన్నా మన నిద్ర ఉండేటట్టు మనం జూసుకోవాలి. సో, కొంతమందికి పడుకున్నెమ్మటే నిద్ర పట్టదు. ఒక 2, 3 గంటల దాకా వాళ్ళు చాలా ప్రయోగాలు జేస్తూ ఉండాలి. అస్సలు నిద్రనే పట్టదు. సో, నిద్ర పట్టుకో కొంతమందికి నిద్ర పట్టదు గదా! సో, వాళ్ళకి ఈ ప్రొడక్ట్‌ని సజెస్ట్ జేయొచ్చు. ఈ ప్రొడక్ట్ ఏం జేస్తదంటే, ఎవరికైతే నిద్ర అనేది పట్టదో, నిద్ర పట్టాలి అంటే మెలటోనిన్ అనేది విటమిన్ మన బాడీలో ఎక్కువ రిలీజ్ అయితే నిద్ర అనేది పడతది. సో, ఈ విటమిన్‌ని అందజేస్తది ఈ సబ్లింగ్యల్ స్ప్రే. సో, ఈ సబ్లింగ్యల్ స్ప్రే యూజ్ జేస్తే మంచి నిద్రను అందజేస్తది.